మన ఇద్దరు సబ్స్క్రైబర్స్ అయితే సేమ్ రెసిపీ అడిగారని ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, అదే సమోసా ఎలా చేయాలనేది చూడండి. ఒక కప్పు వరకు మైదా పిండిని తీసుకొని కొంచెం సాల్ట్, ఆయిల్ వేసుకొని మొత్తం కలపాలి. తర్వాత కొన్ని వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోండి. పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత పిండి మొత్తాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకొని చిన్న ముద్దలాగా చేసుకోండి. తర్వాత పొడి పిండిని చల్లుకుంటూ సేమ్ చపాతీ లాగానే తాల్చుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒకదానిపైన ఒకటి వేసుకునే ముందు కొంచెం ఆయిల్ అప్లై చేసిన తర్వాత పొడి పిండిని వేసుకొని ఇంకో చపాతీ వేయండి. సేమ్ అన్నిటికీ ఈ విధంగానే చేసుకోండి. చపాతీ లాగానే సేమ్ తాల్చుకున్న తర్వాత చపాతీ పెనం పైన 10 సెకండ్ల పాటు కాల్చుకోవాలి. చల్లారిన తర్వాత ఈ విధంగా పొరలుగా వస్తాయి అన్నమాట ఈజీగానే. తర్వాత సైడ్లకు కట్ చేసుకొని మిడిల్ నుండి కట్ చేసుకోండి. ఈ సైడ్లకు కట్ చేసిన చిన్నగా కట్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది మనకి స్టఫింగ్లో యూజ్ అవుతుంది అనమాట. చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్, అలాగే టేస్ట్కి సరిపడా కారం, సాల్ట్, ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా చిన్నగా సుంచి వేసుకోండి. అలాగే కొంచెం గరం మసాలా వేసి కలిపి పక్కన పెట్టుకోండి. ఓన్లీ మనకి సమోసా షీట్స్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. తర్వాత ప్రాసెస్ అంతా ఈజీగానే ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు పేస్ట్ అయితే కనిపిస్తుంది కదా, మైదా పిండిలో కొన్ని వాటర్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి, అంతే. ఈ సమోసాలు నేను కూడా చేయడం ఇదే మొదటిసారి. మీరు అడిగారని చేశాను. ఎలా వస్తాయని కొంచెం జాగ్రత్తగా చేశాను అన్నమాట. స్టఫింగ్ ఏమైనా బయటకు వస్తుందేమో అని. కాకపోతే పర్ఫెక్ట్గా వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్